సభా సరస్వతికి నమస్సులు. వేదిక మీద ఉన్న మిత్రులు, సభాధ్యక్షులు డాక్టర్ రఘు గారికి, గురుతుల్యులు ఆచార్య కాత్యాయని విజ్ఞాన గారికి, సహవక్తలు వరలక్ష్మి గారికి, కోటేశ్వరరావు గారికి, మహేంద్ర గారికి, వేదిక ముందున్న మిత్రులకి, గురువులకు అందరికీ నమస్కారం. తెలుగు సాహిత్య విమర్శ గత దశాబ్దిలో తెలంగాణ ప్రాంతం నుంచి ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని మాట్లాడటానికి ముందు అంశాన్ని మూడుగా విడగొట్టుకోవాలి. తెలంగాణ ప్రాంతపు విమర్శకుడు రాసినటువంటి సాహిత్య విమర్శన, తెలంగాణ సాహిత్యం మీద మాత్రమే వచ్చిన సాహిత్య విమర్శన, తెలంగాణ సాహిత్యాన్ని గురించి తెలంగాణ విమర్శకుడు మాత్రమే రాసిందా, ఈ స్పష్టత మనకు రావాలి. ఇందులో ఏ ఒక్కటి మాత్రమే మనం ఎన్నుకున్నా ఎక్కువ తక్కువలు తప్పకుండా వస్తాయి, అది తప్పదు. కానీ ఎక్కడో ఒక తెలంగాణలో వచ్చిన సాహిత్యాన్ని గురించి ఏ ప్రాంతం వాడు రాసినా అని ఒక దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక లాభం ఏమిటి అంటే మన సాహిత్యాన్ని పక్కవాడు ఎట్లా చూస్తున్నాడు అని స్పష్టంగా తెలుస్తుంది. మన డబ్బా మనం కొట్టుకోవటం ఏముంటుంది, పక్కవాడు ఎలా చూస్తున్నాడు అది లాభం. అక్కడ మన సాహిత్యం గురించి మన వాళ్ళే ఏం మాట్లాడుతున్నారు అని చూసామనుకుందాం, మనలో ఎన్ని సమూహాలు ఉన్నాయో బయటపడతాయి, అది ఇంకో లాభం. ఇది రెండోది, మనది మాత్రమే మనం చూసుకుంటే. మూడోది, మీతో నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు తెలంగాణ ప్రాంత విమర్శకులు మాత్రమే రాసింది అన్నామనుకోండి, రాజశాస్త్రి గారిని గురించో కారా గారిని గురించో మన ప్రాంత విమర్శకుడు ఎట్లా చూస్తున్నాడు. ఇక్కడ ఉన్న లాభం ఏమిటి, అసలు తెలంగాణ సాహిత్యాన్నే కాదు పక్క సాహిత్యాన్ని కూడా ఇక్కడి వాడు ఎలా చూస్తున్నాడు అనేటటువంటి విషయం తెలుస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా ఓవర్లాప్ ఉంటుంది, ఎక్కువ తక్కువలు ఉంటాయి అని చెప్పటం నా ఉద్దేశం. మరి మీరేం ఎన్నుకున్నారండి అని అంటే, తెలంగాణ ప్రాంతము నుంచి తెలంగాణ సాహిత్యాన్ని గురించి వచ్చినటువంటి విమర్శ అనేటటువంటి పరిధిలో వ్యాసం రాసేటప్పుడు మాత్రం రాష్ట్రేతరులు కూడా మాట్లాడినటువంటి తెలంగాణ సాహిత్యాన్ని గురించి మాట్లాడిన దాని గురించి నేను ప్రస్తావిస్తాను. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మాత్రం తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ సాహిత్యాన్ని గురించి లేదా తెలంగాణ విమర్శకులు రాసింది అన్న అర్థంలోనే మాట్లాడుతున్నాను. సృజనలో ఎంత పెద్ద మార్పు వచ్చిందో 21వ శతాబ్దంలో అస్తిత్వ ఉద్యమం వచ్చిన తర్వాత సాహిత్య విమర్శలో కూడా ప్రాంతీయ అస్తిత్వవాదం కొత్త రకమైనటువంటి పరికరాలని ముందుకు తీసుకొచ్చింది, అందులో మనకి ఏమీ సందేహం లేదు. అయితే ఆ పరికరాల కొనసాగింపు ఈ 10 ఏళ్లలో ఉందా, ఆ పరికరాలు రాష్ట్రం వచ్చిన తర్వాత ఆగిపోయినాయా, ఇది సమస్య. అంతకుముందు వరకు మనకు ఒక రాష్ట్ర ఆవిర్భావ పూర్వం వరకు మనకు ఉన్నటువంటి ఒక స్థితి ఏమిటి అని అంటే, మన ప్రాంతపు సాహిత్యాన్ని మనం ఎట్లా చూసుకోవాలి, ఈ స్పృహ నుంచి మనం దృక్పథంలోకి ఎదగటానికి మనకి ఏ రకమైనటువంటి ఆలోచన రీతి ఉండాలి, దీని వెనక మనం ఎంతటి సాంస్కృతికమైనటువంటి నేపథ్యాన్ని ఏర్పరచుకోవాలి, సాహిత్యపరమైన సామాజికపరమైన నేపథ్యాన్ని ఏర్పరచుకోవాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ చాలా ఉండాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సిద్ధారెడ్డి గారు, ఎస్వి సత్యనారాయణ గారు, కాత్యాయని మేడం గారు, కె శ్రీనివాస్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఇట్లా సుంకిరెడ్డి గారు, ఇట్లా సంగిశెట్టి, ఇలా కొంతమంది ఒక ఆలోచన చేసుకుంటూ ఇది స్పృహ కాదు దృక్పథం అన్న లెవెల్కి తీసుకెళ్ళి వదిలిపెట్టారు. అక్కడ దాకా అర్థమైంది, ఓహో మన ప్రాంత సాహిత్యాన్ని ఎట్లా చూడాలి అంటే, స్త్రీవాద, దళితవాద, మైనార్టీ, ప్రపంచీకరణవాదాలకు ఎట్లాగైతే నేపథ్యంగా దృక్పథం ఉన్నదో ప్రాంతీయ అస్తిత్వవాదానికి కూడా ఒక దృక్పథాన్ని మనం ఏర్పరచుకోవచ్చు అన్నటానికి కొన్ని ప్రమాణాలు ఏర్పరచుకున్నాం. ఈ ప్రమాణాలతో
రేగడి విత్తుల్ని చూసాం, దృశ్యాన్ని చూసాం, లేకపోతే మరో ప్రాంతపు రచయిత్రి లేదా రచయిత ఈ ప్రాంతపు సాహిత్యాన్ని గురించి మాట్లాడినటువంటి మాటల మీద మనం మాట్లాడిన రీతి చూసాం. ఇదంతా 14 వరకు బాగా జరిగింది. 14 తరువాత కేవలం సాహిత్య విమర్శలో అనవచ్చో కూడదో కానీ కేవలం తెలంగాణ సాహిత్యం గొప్పది అనే భజన తప్ప నిజంగా విశ్లేషించినటువంటి తీరు చాలా తక్కువగా ఉన్నది. అది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మరి ఏమీ పని జరగలేదా సార్ ఈ 10 ఏళ్లలో అని అంటే, ఆ దశాబ్దికి ఆ శతాబ్దికి లేదా ఆ దశాబ్దికి ఈ దశాబ్దికి ఉన్న పెద్ద తేడా ఏమిటి అని అంటే, అంతకుముందు సంస్థలు మాత్రమే చేసిన పని ఈ 10 ఏళ్లలో ప్రభుత్వాలు కొంచెం చేసినాయి. అది తెలుగు యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ సాహిత్య అకాడమీ కావచ్చు, తెలంగాణ సారస్వత పరిషత్తు కావచ్చు, సంస్థల్లోకి వచ్చింది. అంతకుముందు ఒక సాహిత్య సంస్థ చేసేటటువంటి పని, సాహిత్య సంస్థ దగ్గర అది భావజాలాలకు సంబంధించిన సాహిత్య సంస్థలు, అక్కడి నుంచి తెలంగాణ సారస్వత పరిషత్తు దళిత సాహిత్యం మీద, గిరిజన సాహిత్యం మీద, ఆ తర్వాత వచన కవిత్వం మీద, ఆ తర్వాత తెలంగాణ సాహిత్యం మీద ఇట్లా సదస్సులు పెడుతోంది, పుస్తకాలు తీసుకొస్తుంది. సాహిత్య అకాడమీ ప్రపంచ తెలుగు మహాసభలు అనేటటువంటి ఒక సందర్భం మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సాహితీవేత్తల్ని ఎంత సమాచారం దొరికితే అంత ఒక దగ్గరికి కలెక్ట్ చేసుకోవటానికి, ఒక దగ్గరికి తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో ఒకరు బాగా రాశారు సార్ పలానా వారి గురించి, ఒకరు చాలా తక్కువ రాశారు సార్, ఆ పరిమితుల్ని పక్కకు పెడితే తెలంగాణ ప్రాంతపు ఒక సాహితీవేత్త గురించి కనీసం ఒక 50 పుటల సమాచారం అయినా దొరకనటువంటి ఒకానొక స్థితి నుంచి కనీసం ఫలానా చోట పుట్టాడు, ఫలానా చోట పెరిగాడు, ఫలానాది రాశాడు, ఫలానా ఆలోచన చేశాడు అనే ఒకానొక రికలెక్ట్ అయినా చేసేటటువంటి ఒకానొక స్థితిలోకి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో తెలుగు అకాడమీ, అట్లాగే సాహిత్య అకాడమీ, అట్లాగే తెలుగు విశ్వవిద్యాలయం, ఈ 3 కూడా అట్లాంటి పనులు చేశాయి. చాలా జాగ్రత్తగా, ఈ మాట నేను ఎందుకు జాగ్రత్తగా మళ్ళీ అనవలసి వస్తుంది అని అంటే, ఇప్పుడు ఈ ఇటీవలి 4-5 సంవత్సరాలలో సృజనలో అక్కడక్కడ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మనం ఏమనుకున్నాము, మనం ఏ రకమైనటువంటి వాతావరణంలో నడుద్దామనుకున్నాం, అది కనిపించడం లేదు అన్నది అక్కడక్కడ సృజనలో ఆ లుకలుకలు కనిపిస్తున్నాయి. కానీ సాహిత్య విమర్శలో మాత్రం ఇంకా వాటిని పట్టుకొని చెప్పడానికి అవకాశం ఉండేటటువంటి ఒక వాతావరణం మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పడలేదు అనేటటువంటి మాట నేను చెప్తున్నాను. ఒక మాట ఇది ఒకటి ప్రభుత్వాలు చేస్తున్నాయి అనేది మొట్టమొదటి అంశం, లేదా ప్రాతకాలం నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉన్న సంస్థలు చేస్తున్నాయి అనేది ఒక అంశం. రెండవది, ఇటీవలి కాలంలో ఈ దశాబ్దిలో వచ్చినటువంటి పెద్ద మార్పు ఏమిటి అని అంటే, దినపత్రికల స్థానాన్ని, మాసపత్రికల స్థానాన్ని ఆన్లైన్ పత్రికలు ఆక్రమించాయి. ఇవాళ సాహిత్య విమర్శ గురించి ఈ 10 ఏళ్ల గురించి మాట్లాడండి అంటే 2001లోనో 2005లోనో రాసిన వ్యాసం 2016లో 10 వ్యాసాలు కలిపి పుస్తకంగా వస్తే ఇప్పుడు అది సమకాలీనం అని నేను తీసుకోవాలన్నా లేదా అనేది ఒక పెద్ద సమస్య. ఆ జోలికి నేను వెళ్లకుండా దినపత్రికలలో ఇవాళ వచ్చిన మార్పు ఏమిటి అని అంటే, మనకి 21వ శతాబ్దం నుంచి గట్టిగా ముద్ర వేయగలిగినటువంటి శీర్షికలేవి దినపత్రికలలో కొనసాగలేదు. ఇది చాలా పెద్ద మార్పు. చాలా వరకు రామబ్రహ్మం గారు, జింబో, సౌభాగ్య వాళ్ళే లాస్ట్ టైం, ఇంకా కొంతవరకు తోపముచ్చట్లు జయదేవ్ తిరుమలరావు గారు. అంటే చేరాతలు, సాహిత్య చర్చలు, చర్చనీయాంశాలు, లేకపోతే మరొకటో మొత్తం తెలుగు సాహిత్యాన్నంతటినీ చూస్తూ
చేసినటువంటి ఒకానొక పని ఈ 10 ఏళ్లలో గట్టిగా ఒక శీర్షిక కూడా మనకు కనిపించదు. అసలు శీర్షికలు లేవా అంటే కొలిమిలో కాత్యాయని మేడం గారి వ్యాసాలు, గోదావరిలో సాహిత్యానికి సంబంధించినటువంటి వ్యాసాలు, కొలిమిలో పాటకు సంబంధించి రఘు రాస్తున్నటువంటి వ్యాసాలు, ఇట్లా అక్కడక్కడ ఈ మాటలో సారంగలో మా మిత్రుడు కథల్ని పరిచయం చేస్తూ, తెలంగాణ ప్రాంతం కథా రచయితల్ని కథల్ని పరిచయం చేస్తూ వెల్దండి శ్రీధర్ చేసినటువంటి ప్రయత్నం, ఇట్లా శీర్షికలు అక్కడ వెళ్ళాయి. ఆన్లైన్ పత్రికల్లో ఉన్నటువంటి ఒక పెద్ద లాభం ఏంటి అని అంటే ప్రతిస్పందనని వెంటనే అక్కడ పోస్ట్ చేస్తున్నాం, మళ్ళీ రికలెక్ట్ చేసుకోవటానికి, చర్చ చేసుకోవటానికి అది అవకాశం కల్పిస్తూ ఉంది. దినపత్రికల్లో అట్లాంటి చర్చా పురస్సరమైనటువంటి అవకాశాలే ఈ 10 ఏళ్ల కాలంలో గట్టిగా లేవు. ఉన్నవి ఏమిటి అని అంటే పాల్కురికి సోమనాథుడి గురించి నేను చాలా ఆలోచనలు చేసి నేను ఇంగ్లీష్లో పుస్తకం రాశాను అని దానికి అనువాదం లాంటి తెలుగు వ్యాసం వెల్చేరు నారాయణరావు గారు రాస్తే, మీరు మాకు చెప్పవలసిన పని లేదు, మా దగ్గర నుంచి కూడా మేము చాలా దాని మీద పనిచేసామని జగన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒకరిద్దరు స్పందించారు. అది కొనసాగలేదు, ఆ చర్చ ఏమీ మళ్ళీ ఏమి కొనసాగలేదు, అక్కడికి ఆగిపోయింది. వట్టికోట ఆళ్వార్ స్వామి మీద కె శ్రీనివాస్ గారు రాసినటువంటి వ్యాసాలు, ఇటీవల గద్దర్ మీద వచ్చినటువంటి వ్యాసాలు, గద్దర్ పాట మీద జగన్ రెడ్డి గారు రాసినటువంటి వ్యాసాలే. ఈ 10 ఏళ్లలో గమనించుకున్నప్పుడు దినపత్రికల స్థానాన్ని ఆన్లైన్ పత్రికలు చాలా వరకు వెళ్ళాయి. ఈ ఆన్లైన్లో సమాచారాన్ని తీసుకుంటున్నాం తప్ప, సమాచారాన్ని తీసుకుంటున్నాం, మళ్ళీ సెమినార్లో ఎవరో ఒకరు దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు కూడా వాళ్ళ పేరుతో కాకుండా, అంటే వాళ్ళ పేరుతో అంటే వాళ్ళ సొంత పేరుతో, ఆ రచయిత పేరుతో కాకుండా అని నా ఉద్దేశం. సబ్మిట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు కూడా. అంటే ఇక్కడ నేను అనదలుచుకున్న మాట ఏమిటి అని అంటే సమాచారం వాట్సాప్ రూపంలో, ఫేస్బుక్ రూపంలో అనేక రకాలుగా సమాచారం ఎక్కువగా దొరుకుతున్నది. ఆ దొరుకుతున్న సమాచారానికి సంబంధించినటువంటి వాటిని విశ్లేషించుకునే, మళ్ళీ పునర్మూల్యాంకనం చేసుకునేటటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే వాటిలో ఆప్షన్ లైక్ కొట్టడం మాత్రమే. కామెంట్ ఉంటుంది, లైక్ అని కామెంట్ కొట్టడం ఉంటుందండి. అదే చెప్తున్నా, ఈ మాట లాంటి, సారంగా లాంటి కొన్ని పత్రికలు మాత్రమే అట్లాంటి మెయింటెనెన్స్లో ఉన్నాయి. ఫేస్బుక్ లాంటి వాటిలలో మీరు కలగజేసుకొని కామెంట్ చేస్తే తప్ప, ఏమండి ఆ అంటే సీరియస్నెస్ తగ్గింది అనడానికి నా ఉద్దేశం, చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటంటే, కారులో ప్రయాణిస్తూ ఆ వ్యాసం చదువుతున్నాను, నేను స్థిరంగా ఉండి దానికి కామెంట్ రాసే పరిస్థితి లేదు. ఇలాంటి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు వచ్చాయి ఈ దశాబ్ది కాలంలో అని చెప్పడం నా ఉద్దేశం. ఇది రెండవ మార్పు. మూడవది, ఇటీవలి కాలంలో సాహిత్య పత్రికలు ఒకప్పుడు ఏదైనా ఒక 75 సంవత్సరాలు ఆ రచయితకి, లేదా ఆ రచయిత సాహిత్యాన్ని ప్రారంభించి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అన్నప్పుడు ఒక ప్రత్యేక సంచిక తీసుకొచ్చేది. పాలపిట్ట లాంటి పత్రిక ఖచ్చితంగా ఒక 34 పేజీలు అతను ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో ఉంటే ఒకటి, రెండవది లేదా అతనికి అవార్డు వచ్చిన సందర్భము లేదా మరో సందర్భము ఉంటే ఈ రెండింటినీ కలిపి ప్రత్యేకంగా ఆయా రచయితల పైన సంచికలు తీసుకొస్తుంది. ఒకటి, తెలంగాణ ప్రాంతానికి సోయి అస్తిత్వవాదం, ప్రాంతీయ అస్తిత్వవాదం మొదలైనప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు గట్టి పత్రిక ఉన్నదా అని అంటే తెలంగాణకు సంబంధించిన సాహిత్యం వస్తుంది తప్ప, అందులో సమాచారం వస్తుంది తప్ప, నిజంగా అందులో తెలంగాణ తనంతో కూడినటువంటి సాహిత్య విమర్శ ఎంత అన్నప్పుడు తంగేడు, పునాస లాంటి పత్రికలు కూడా మనం ప్రశ్నించుకోవలసినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. అంటే పత్రికా నిర్వహణలో ఉండేటటువంటి ఆ సీరియస్నెస్ అంతగా కనిపించటం లేదు. ఇక ఇంకో మార్పు ఏమిటి జరిగింది, సిద్ధారెడ్డి గారు, అట్లాగే దాశరథి, వట్టికోట ఆళ్వార్ స్వామి, కాళోజీ, బిఎన్ శాస్త్రి గారు, ఇట్లా పై తరంలో లేదా తెలంగాణ ప్రాంతానికి తొలితరం రెండో తరం అనుకుంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారు, ఇలాంటి పెద్ద తరానికి సంబంధించినటువంటి వాళ్ళపైన, ఇప్పుడు సిద్ధారెడ్డి గారు అంటే రెండో తరంలోకి వస్తారనుకోండి, వీళ్ళపైన ఒక ప్రత్యేక సంచికలు వచ్చాయి.
సాహిత్య విమర్శలో వాళ్ళు 60 ఏళ్ళప్పుడు వచ్చింది, శత జయంతి అప్పుడు వచ్చింది అనేటటువంటి సందర్భం కాక ఇటీవల వాళ్ళ సాహిత్యం పైన వాళ్ళు చేసినటువంటి ఆలోచనలపైన కొంతమంది రచయితలను గురించి మంచి సంచికలే వచ్చాయి. దాంట్లో ఒక 20 వ్యాసాలు ఉంటే దాంట్లో 10-15 మంచి వ్యాసాలు కూడా మిగులుతాయి. అట్లా షష్ఠిపూర్తి సంచికలు వచ్చాయి ఈ మధ్యకాలంలో. ఆ షష్ఠిపూర్తి సంచికల్లో కూడా వాళ్ళు చేసినటువంటి కృషి మీద మంచి సాహిత్య వ్యాసాలు ఉన్నాయి. ఇది 3వది ప్రత్యేకంగా ఆయా రచయితల పైన వచ్చేటటువంటి సంచికలు. 21వ శతాబ్దంలో ఇది చాలా పెరిగింది అంతకంటే ముందు కంటే. ఇది గమనించవలసిన మరొక విషయం. ఇక ఇది 3వదైతే బహుళ ఏకే ప్రభాకర్ సంపాదకత్వంలో ఒక వ్యాస సంపుటి వచ్చింది. సామాజిక దృక్కోణం నుంచి చేసేటటువంటి సాహిత్య విమర్శను గురించి చాలా లోతైనటువంటి వ్యాసాలతో మొదలైనటువంటి ఆ వ్యాస సంపుటి అసలు విమర్శ అవసరమా దగ్గర నుంచి మొదలైంది అనేది ఒక పెద్ద చర్చ కూడా జరిగింది దాని మీద. ఇప్పుడు పాఠకుడికి రచయితకి మధ్య విమర్శకుడు అవసరం లేదు. వాళ్ళకిద్దరికీ అర్థమైతే, అర్థం కానప్పుడే విమర్శకుడు అవసరం. ఆ అర్థం కాని సందర్భం ఎక్కడొస్తుంది అంటే అతని సాంస్కృతిక నేపథ్యం నుంచి రావచ్చు, అతను పుట్టి పెరిగినటువంటి జీవన విధానంలోంచి రావచ్చు. ఈ పాఠక ప్రతిస్పందన విమర్శ అనేటటువంటి ఒక విమర్శ రీతి మొత్తం తెలుగు సాహిత్యాన్ని మాత్రమే కాదు, ప్రపంచ సాహిత్యాన్ని కూడా కొంచెం అతలాకుతలం చేసింది. నా మనసుకు తోచింది, అది చదవగానే నాకేమనిపించింది, అది నేను చెప్తే సరిపోతుంది అని అంటే, నీకు ఆ రచన చదివినప్పుడు ఏమనిపించింది అని అంటే, ఆ అనిపించడానికి నీవు పుట్టి పెరిగిన వాతావరణం, నీవు ఆ రోజున్న వాతావరణం, నీవు ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకుంటున్నటువంటి కాలమాన పరిస్థితి, ఇవేవీ లేకుండా ఒక సాహిత్య రచన నీకు అర్థమైపోతుందా? దీని మీద ఒక ఇంగ్లీష్ మనోవైజ్ఞానిక విమర్శకుడు చాలా స్పష్టంగా ఒక మాట అన్నాడు. నీ మనసు యొక్క ముద్ర లేకుండా ఆ రచన నీకు అర్థమవుతుంది అన్నప్పుడు నీ పాఠక ప్రతిస్పందన విమర్శను నేను అంగీకరిస్తాను అన్నాడు. మరి ఇది ఎందుకు పనికొచ్చింది సార్ అని అంటే, నేను ఇట్లా అనుకున్నా సార్ అని చెప్పడానికి పనికొచ్చింది. నిజంగా అట్లా అనుకోవడానికి అందులో ఉన్నటువంటి అవకాశం ఎంత అని చెప్పవలసిన బాధ్యత విమర్శకుడి పైన ఉంది. అలాంటి విమర్శనకి దూరం అవుతున్నటువంటి సందర్భంలో పాఠక ప్రతిస్పందన విమర్శ వాడుకుంటున్నారు. ఇది జరుగుతున్నటువంటి ఒక పరిణామం. ఇది మరొక అంశం. ఇక ఈ 10 ఏళ్లలో ఎన్ని పుస్తకాలు వచ్చాయి సార్ అని అంటే, మా ఇంట్లో మిత్రులు నాకు ఇచ్చినవి, నాకు ఉండే చెడ్డ అలవాటు వల్ల కొనుక్కున్నవి, ఇవన్నీ తీసుకుంటే ఒక 125 పుస్తకాలు 2014 నుంచి నిన్నటి దాకా. ఇక్కడికి వస్తే అన్వేషణ అనే ఏదో తూర్పు మల్లారెడ్డి గారి సాహిత్య వ్యాసాల పుస్తకం ఒకటి కనిపించింది. ఇట్లా ఇన్ని పుస్తకాలు వచ్చాయి. ఇన్ని పుస్తకాలలో తెలంగాణ ప్రాంతపు సాహిత్య విమర్శ 10 ఏళ్లలో అంటే సంవత్సరానికి 100 వచ్చినట్టే కదా. సాహిత్యం 1000 వస్తే ఇది 100 వచ్చింది, చాలానే వచ్చాయి కదా. కానీ మొత్తం తెలుగు సాహిత్య విమర్శని ఒకవైపు చూసేటటువంటి, ఒక దారిలో తీసుకెళ్ళేటటువంటి నిలిచేదెంత, నావల్ మ్యాటర్స్ అని ఉదయం సార్ అన్నారు కదా, క్రిటిసిజం మ్యాటర్స్, నిలిచేదెంత అని ప్రశ్నించుకుంటే చాలా తక్కువగా ఉంది అని చెప్పటానికి మొహమాట పడవలసి వస్తున్నది. దీనికి 2 కారణాలు. సాహిత్య విమర్శ చేయటానికి రచన అర్థమైతే చాలదు. అతనికి ఒక దృక్పథం ఉండాలి, రచనకు ఒక దృక్పథం ఉండాలి. దాన్ని విశ్లేషించటానికి అవసరమైనటువంటి సాహిత్య విమర్శ పరికరాల పైన గట్టి అవగాహన ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు సాహిత్య విమర్శ ఏ మార్గంలో నడవవలసిన అవసరం ఉంది అని రచయితకి చెప్పగలడు, తన సహపాఠకుడికి కూడా తాను చెప్పగలడు. ఇది ఒక అంశం. ఇక కరోనా పుణ్యమా అని మనందరికీ అలవాటైనటువంటి సాహిత్య విమర్శ ఏమిటి అని అంటే, ఆన్లైన్లో సాహిత్య విమర్శ ఉపన్యాసాలు వినటం. నాన్ సీరియస్గా ఏమనుకోకండి.
చాలా తక్కువ సందర్భాలు. కానీ జరిగిన ఒక గొప్ప ప్రయోజనం ఏమిటి అని అంటే, మనకు ఒక తెలివిడి వచ్చింది. అదేంటి అని అంటే, మనం మాట్లాడింది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే 1000 ఏళ్ళు బతుకుతుంది అన్న తెలివిడి వచ్చింది. పుస్తకం బతకకపోవచ్చు, దానికి సంబంధించిన ఆలోచనను బతికించడం కోసం మనకు ఒక మాధ్యమం దొరికింది. ఇవాళ తెలుగు సాహిత్యం చేయవలసినటువంటి పని సాహిత్య విమర్శ పరికరాలను గురించి మార్క్సిజం, స్త్రీవాదము, ప్రజాస్వామిక రచయిత్రులు, ఈ 3 మాధ్యమాల నుంచి కాత్యాయని మేడం గారి నేతృత్వంలో వాళ్ళ టీం అంతా పనిచేసింది. మనకు తెలుసు, ప్రతి ఆదివారం జరిగింది. అట్లా మరో కళాశాల వాళ్ళు, ఇది ఒకటి జరిగింది. ఇలాంటి ఒకానొక వాతావరణం ద్వారా ఒక్కసారి మళ్ళీ సాహిత్య విమర్శ ఎటుపోతుంది ఏంటి అనే ఒక పునర్మూల్యాంకనం లాంటిది, చర్చ లాంటిది చేసుకునేటటువంటి అవకాశం వచ్చింది అని మనవి చేస్తూ, అరుణతార లాంటి పత్రికలు 2020లో సాహిత్య విమర్శ కోసమే ఒక సంచికని తీసుకురావటం, ఇలాంటివన్నీ కూడా తెలుగు సాహిత్య విమర్శలో కనిపిస్తున్నాయి. అస్తిత్వవాద దృక్పథం మనని ఏ భాషలో ఆ సాహిత్యం ఉన్నది అనేటటువంటి ఆలోచన కంటే మన ప్రాంతం నుంచి వచ్చిందా, వస్తే అది మనది అన్న తెలివిడితో మనం పనిచేసేట్టుగా చేసింది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా మిత్రుడు కాసిం తెలంగాణ సాహిత్యం పుస్తకమే. అట్ట వెనుక మీరు జాగ్రత్తగా చూడండి, తెలుగు పుస్తకమైన నరసభౌపాలీయం కంటే కూడా ప్రతాపరుద్ర యశోభూషణం సంస్కృతం పుస్తకం, దానికి ఇంకా గుర్తుకు రాలేదని బాధపడతాడు. మనం తెలుగు లెక్చరర్లం కదా, సంస్కృతం పుస్తకం ఎందుకు అని అనుకోడు. అంటే నేను అనదలుచుకున్న మాట ఏమిటి అంటే, ఇక్కడి మరాఠీ సాహిత్యం, ఇక్కడి ఇంగ్లీష్ సాహిత్యం, ఇక్కడి ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు సంస్కృత సాహిత్యాలు అస్తిత్వ దృక్పథంతో వీటన్నిటిని కలిపి చూసేటటువంటి ఒక లక్షణం మనకు ఏర్పరిచింది. ఆ లక్షణం నుంచి మనం తెలంగాణ ప్రాంతంలో సాహిత్య విమర్శని పరామర్శించడం లాంటి పనులు ప్రతాప్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొంతమంది ఇలా చేసుకుంటూ వచ్చారు. అయితే ఆ పరామర్శలో మనం గతం గురించే ఎక్కువ మాట్లాడుతున్నాం, కానీ వర్తమానంలో నిజంగా అది ఎంత గట్టిగా నడుస్తుంది అని చెప్పటం కొంచెం ఆలోచించదగ్గ విషయమే అని మనవి చేస్తూ, సుక్కిరెడ్డి నారాయణ రెడ్డి గారు వర్తమాన సాహిత్య విమర్శ, తెలంగాణలో వర్తమాన సాహిత్య విమర్శ అని కొలిమిలో ఒక వ్యాసం రాశారు. కేవలం 4 విమర్శకులు, వర్తమాన విమర్శకులు అని టైటిల్ పెట్టారు. మరి ఒకరి తర్వాత ఒకరిని రాసుకుంటూ వస్తారేమో చూడాలి. స్వామి, కాసిం, అట్లాగే సంగిశెట్టి శ్రీనివాస్, ఏనుగు నరసింహారెడ్డి గారు, వీళ్ళని మాత్రమే ప్రస్తావించారు. మరి కారణం ఏమిటి తెలియదు. ఆ వ్యాసం అక్కడికి ఆగిపోతుందా లేకపోతే ఇంకొంతకాలం తర్వాత వస్తుందా తెలియదు. అంటే ఒక సమూహంగా వర్తమాన విమర్శ అని మాట్లాడుతున్నప్పుడు, విమర్శకులు అని మాట్లాడుతున్నప్పుడు, మన ప్రాంతపు సాహిత్య విమర్శ చేస్తున్నటువంటి మననే మనం గుర్తించుకోకపోతే, మననే మనం ఒక్కసారి కలుపుకొని వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు అని మాట్లాడకపోతే సాహిత్య విమర్శ స్పష్టమైనటువంటి దారిలోకి వెళ్ళే అవకాశం ఉండదు అని మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు అర్పిస్తూ ధన్యవాదాలు. ఒక దశాబ్ది సాహిత్య విమర్శ ఎలా వచ్చింది అని పరిశీలించడం అనేది ఎంతో నిశ్చితంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తేనే సాధ్యమయ్యేటువంటి పని. చాలా జాగ్రత్తగా మరొకసారి వినండి ఉపన్యాసాలు. ఇంకా ఒక 10 సంవత్సరాలలో విమర్శ చేసినటువంటి ప్రయాణం ఒక మంచి పరిశీలన కూడా ఉంది దీంట్లో. మొదట భజన అని అన్నాడు, దాని తర్వాత నిజంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యా, చేకూరు రామారావు, జీవి సుబ్రహ్మణ్యం దాకా